హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే 3 ఇన్సిడెంట్స్ వింటే లిటరల్లీ దయ్యాలంటే నమ్మకం లేని వాళ్ళకు కూడా అలా నమ్మకం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈరోజు నేను చూపించబోయేది ఏదో పారానార్మల్ యాక్టివిటీస్ కాదు, కొన్ని వందలాది వేలాది మంది సమక్షంలో జరిగిన అతి రియల్ సంఘటన. అయితే దీనికంటే ముందు ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని పొద్దున పూట మాత్రమే చూడండి. అయితే ఈరోజు విషయానికి పోతే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు నిద్రపోయే ముందు హనుమాన్ చాలీసా చదివి ఖచ్చితంగా పడుకోండి. అప్పుడు మాత్రమే ఎలాంటి పీడ కళలు ఎలాంటి పాడు కళలు మీ ముందుకు రావు. అయితే నేను ఈరోజు చెప్పబోయే ఈ యొక్క 3 ఇన్సిడెంట్స్లో సెకండ్ ఇన్సిడెంట్ మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఈ వీడియో మధ్యలో మీకు జంప్ స్కేర్ ఉంటాయి కాబట్టి మీకు ముందుగానే వార్నింగ్ ఇస్తున్నా. అయితే మనం ముందుగా ఫస్ట్ రియల్ వీడియో ఇన్సిడెంట్ అంటే రియల్గా జరిగిన హర్రర్ ఇన్సిడెంట్ చూడకపోతే ఇది మనకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ అనే ఒక ఏరియాలో జరిగింది. అయితే అక్కడ సడన్గా ఒక రాత్రి ఏదో ఒక డిఫరెంట్ క్రియేచర్ ఏదో తెల్ల చీర కట్టుకొని వెళ్ళినట్టు అక్కడ ఇది చాలా తొందరగా వైరల్ అయిపోయింది. ఎందుకంటే ఆ తెల్ల చీర కట్టుకున్న మనిషి అసలు మనిషా లేకపోతే దయ్యమా అనేది ఇప్పటికైనా సరే అది అన్సాల్వ్డ్ మిస్టర్ లాగానే ఉంది. ఎందుకంటే మీరు వీడియోలో చూస్తే అక్కడ ఒక మనిషి ఉంటుంది. ఈ మనిషి ఏం చేస్తుందంటే రాత్రిపూట 9:30 నుంచి పొద్దున 2 గంటలు 3-4 గంటలు ఇలా ఏ టైం పడితే ఆ టైంకి దయ్యాలు తిరిగే టైం అంటారు కదా, ఆ టైంలో సడన్గా అందరూ పడుకుంటారు. పడుకున్నప్పుడు వెళ్ళి వాళ్ళకి డోర్ని రింగ్ చేస్తుందనమాట. అయితే కేవలం ఇది ఒక ఇంటికే కాదు, అక్కడున్న ఇళ్ళు ఏవైతే దగ్గరగా ఉంటాయో ప్రతి ఇంటికి పోయి ఆమె డోర్ కొడుతూ ఉంటుంది. ఇక్కడ అసలు వింతైన విషయం ఏమంటే ఇక్కడ నాక్ చేస్తున్న తర్వాత మరి ఇది నార్మలే కదా, దీంట్లో భయం ఏముందనుకోవచ్చు. ఇక్కడ ఈవెన్ మనుషులే కాక కొన్ని జంతువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈమెను చూసిన వెంటనే విచిత్రంగా అక్కడి నుంచి పరిగెత్తడం మొదలవుతుంది. ఇలాంటివి చాలా రేర్గా జరుగుతుంటాయి. మనుషులంటే ఏమోటి అనుకోవచ్చు, కాకపోతే జంతువులు కూడా ఇది ఏదైతే ఆ యొక్క క్రియేచర్ నడుకుంటూ వస్తుందో దాన్ని చూసి పరిగెడుతున్నాయి. ఇది అక్కడి వాళ్ళకు చాలా డిఫరెంట్గా చాలా భయంకరంగా కనిపించింది. అండ్ అంతేకాక దీంట్లో ద మోస్ట్ హర్రర్ థింగ్ ఏమంటే ఈమె డోర్ కొట్టేకు వెళ్ళినప్పుడు ఈ యొక్క చెయ్యి భాగం చూస్తే ఏదో పొడగ్గా వెళ్ళినట్టు అక్కడైతే కనిపిస్తుంది. మరి ఈ యొక్క చెయ్యి అసలు చూసి అక్కడ షాకింగ్, ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో చూసి లిటరల్లీ షాక్ అయిపోయారు. అరే ఇది ఏమి ఇంత పొడుగుగా ఉంది, అసలు ఈమె ఎవరు ఏం లేదనేది అక్కడ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అక్కడ ఇల్లులు ఖాళీ చేసి అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ఇన్సిడెంట్ చెప్పే ముందు కాస్త చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి ఒక ఫారెన్లో జరిగింది. ఫారెన్లో నార్మల్గా ఒక అమ్మ నాన్న వాళ్ళకి కొడుకు ఉంటాడు. అయితే వీళ్ళకి కొడుకు ఒకసారి జాతర, మన ఊర్లో జాతర అలా జరుగుతాయి కదా, వాళ్ళ దగ్గర కూడా అలా జాతర జరిగితే వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. వీళ్ళు ముగ్గురు వెళ్తే వాళ్ళ యొక్క కొడుకు ఒక బొమ్మ కావాలని చాలా ఏడ్చాడు. ఆ బొమ్మ చూస్తున్నట్టయితే ఏదో పెద్ద ఎక్స్పెన్సివ్ బొమ్మ కూడా కాదు, నార్మల్గా ఒక 500 రూపీస్ అలా ఉంటుంది. ఆ బొమ్మనే టెడ్డీ బేర్ టైప్ లాంటి పెద్ద ఫాయిల్ బెలూన్ అనమాట. ఈ బెలూన్ ఎలా ఉంటుందంటే టెడ్డీ బేర్ టైప్ లాగా చాలా పెద్దగా ఉంటుంది. మనం చిన్నపిల్లల హైట్ ఎంత ఉంటుందో అదే హైట్లో ఈ బొమ్మ కూడా ఉంటుంది. అయితే ఈ బొమ్మ వచ్చిన తర్వాత నుంచి వాళ్ళకి ఇంట్లో చాలా డిస్టర్బింగ్ కేసెస్ అయితే నడిచాయన్నమాట. అండ్ ఇది చూడడానికి చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. సో మనసు మాత్రం చాలా గట్టిపరుచుకొని చూడండి. అయితే ఒకసారి ఏమవుతుందంటే అందరూ రాత్రి పడుకుంటారు. రాత్రి పడుకున్న తర్వాత వీళ్ళ అమ్మకి కాస్త డిఫరెంట్గా ఒకటి కనిపిస్తుంది. అదేమంటే సడన్గా ఈ యొక్క ఫాయిల్ బెలూన్ ఏదైతే ఉందో, అంటే ఈ బొమ్మ ఏదైతే ఉందో ఎక్కడో కింద మూలన స్టోర్ రూమ్లో పడేసి ఉంటారు. అంటే అప్పటికే ఆడుకునే బేజారు వచ్చి ఉంటుంది. అది తీసుకొని ఎక్కడో స్టోర్ రూమ్లో పడేస్తుంటారు. ఎందుకంటే అస్తమానం అతను వేరే పని ఏది చేయకుండా ఈ బొమ్మతోనే ఆడుకుంటూ ఉంటాడు. సో ఒకరోజు రాత్రి ఏమవుతుందంటే చాలా డిఫరెంట్గా ఇతని యొక్క అబ్బాయి రూమ్ సపరేట్గా ఉంటుందన్నమాట. ఆ అబ్బాయి రూమ్ దగ్గరికి
ఎక్కడో పాడేసిన ఈ యొక్క బొమ్మ ఏదైతే ఉందో అమాంతం నడుచుకుంటూ తన యొక్క రూమ్ దగ్గరకు వచ్చేస్తుంది. అంటే తన యొక్క బేస్మెంట్ అది రూమ్ ఏదైతే ఉందో ఆ యొక్క రూమ్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇది గమనించిన వాళ్ళ అమ్మ ఒక్కసారిగా ఫోన్ తీసుకుని రికార్డింగ్ స్టార్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏదో గాలో ధూళికో అది పైకి రావడం లేదు. అది లిటరల్లీ ఏదో ఒక ఆత్మ నడుచుకుంటూ వచ్చినట్టుగా పైకి నెమ్మదిగా వస్తుంది. అయితే ఇది కేవలం ఒక రోజు 2 రోజులు కాదు, డైలీ ఇదే వరుస అనమాట. వాళ్ళు ఎక్కడో దూరం పాడేస్తారు, మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ ఎక్కడో రూమ్లో పాడేస్తారు, మళ్ళీ పైకి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏమంటే ఈ ఎప్పుడైతే వాళ్ళ కొడుకు బేస్మెంట్ రూమ్లో ఉంటాడో అప్పుడు ఈ బొమ్మ పైన దాకా వచ్చి లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే వాళ్ళ అబ్బాయి రూమ్లో ఉండడో ఈ బొమ్మ కింద నుంచి పైన దాకా వచ్చి డోర్ దగ్గర అలా నిలబడిపోయి స్ట్రక్ అయిపోతుంది అనమాట. ప్రతిరోజు ఇదే నడుస్తుంది. అసలు ఇది ఏం నడుస్తుందో వాళ్ళ అమ్మకు కూడా లిటరలీ అసలు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ డాడీకి కూడా ఇది ఏమీ లీక్ చేయరు, ఎందుకంటే అనవసరమైన భయాలకు ఊకే గురవుతారు కదా అని వాళ్ళ అమ్మ ఎవరికైతే చెప్పదు. అయితే ఒకసారి వీళ్ళ అమ్మ ఎవరికి చెప్పకపోవడమే దీన్ని ఇంకా పెద్దగా చేస్తుందని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఏమవుతుందంటే ఈ బొమ్మ ఏదైతే ఉందో సడన్గా ఒకానొక రోజు రాత్రి నడుచుకుంటూ పైదాకా వచ్చేస్తుంది. పైదాకా వచ్చిన తర్వాత మధ్య దారిలో ఏదైతే ఉందో అంటే మెట్లు ఎక్కే కంటే ముందు అక్కడ ఒక కుక్క ఉంటుంది, వీళ్ళు పెంచుకున్న కుక్క. ఆ కుక్క చూస్తున్నట్టయితే ఈ బొమ్మ ఏదైతే నడుచుకుంటూ వస్తుందో చూసి చాలా వింతగా అరుస్తుందన్నమాట. సో నార్మల్గా ఈ యొక్క జంతువులకు దయ్యాలు కనిపిస్తాయి అంటారు కదా, సో అదే టైప్లో ఈ కుక్క ఈ బొమ్మను చూసి చాలా విచిత్రంగా అరుస్తూ ఉంటుంది. అది చూస్తే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి, అది చూడండి. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఒకానొక రోజు రాత్రి చాలా డిస్టర్బింగ్గా జరుగుతుంది. అదేమంటే ఎప్పట్లాగానే ఈ బొమ్మ నడుచుకుంటూ పైదాకా వచ్చేస్తుంది. పైదాకా వచ్చి బేస్మెంట్ దగ్గర ఆగిపోతుంది. బేస్మెంట్ దగ్గర ఆగిపోతే ఇన్ని రోజులు ఇది అబ్బాయి కోసం వస్తుంది అని అనుకునే వాళ్ళం. కాకపోతే ఇక్కడే చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. ఇది వచ్చి బేస్మెంట్ రూమ్ దగ్గర ఆగుతుంది. అక్కడ ఆగితే ఒకానొక రోజు రాత్రి నైట్ ఈ యొక్క కరెంట్ పోయి ఉంటుంది. అక్కడ పైన డోర్ పైన చూస్తే విచిత్రంగా ఏదో 2 కళ్ళు ఉన్నట్టుగా అక్కడ చాలా దయ్యం లాగా కనిపిస్తుంది. అది చూసుకున్న తర్వాత ఒక్కసారిగా వీళ్ళ ఇంట్లో గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఒక్కసారిగా ఆ ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి వీళ్ళు ఊరు వదిలేసి అక్కడ వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ ఇన్సిడెంట్ చూసినట్టయితే ఇది పాకిస్తాన్లో అబ్దుల్లా అనే ఒక మనిషికి జరిగింది. ఇక్కడ విషయం ఏమంటే ఈ యొక్క పాకిస్తాన్లో అబ్దుల్లా ఎవరైతే ఉన్నాడో ఇతను రాత్రిపూట మనం పడుకున్నట్టే అతను కూడా పడుకునేవాడు. కాకపోతే ఇతనికి కొన్ని నెలల నుంచి విచిత్రమైన శబ్దాలు వచ్చిండేవని ఇతను అందరికీ చెప్తున్నాడు. కాకపోతే ఎవరూ నమ్మడం లేదు. ఈ కాలంలో దయ్యాలు భూతాలు ఏంట్రా పిచ్చోడా అనే టైప్లో ఇతన్ని అందరూ చూసి నవ్వుకునేవాళ్ళు. అందుకోసమే ఇతను ఒక ప్లాన్ వేసి నేను చెప్పేది ఎవరూ నమ్మడం లేదు కదా, ఈసారి వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి చూపిద్దాము, అప్పుడైనా సరే నమ్మి నాకు ఏదో ఒక సహాయం చేస్తారని అనుకునేవాడు. అయితే ఇక్కడ విషయం ఏమంటే ఇతను డైలీ పడుకునేవాడు కదా, డైలీ ఇతనికి రాత్రి 12-12:30 తర్వాత ఇతని యొక్క డోర్ శబ్దం వచ్చేది. अपना नाम बताओ पहले मुझे, अपना नाम। मेरा नाम अब्दुल्ला, अपना नाम बताओ। ఎవరో కొట్టినట్టుగా బయట నుంచి ఎవరో డోర్ తిరిగి అన్నట్టుగా ఇతనికి సౌండ్ వచ్చేది. అయితే ఇతను ఒకానొక రోజు రాత్రి లేచాడు. లేచి బయట ఎవరు డోర్ కొడుతున్నారని అడిగాడు అనమాట. అయితే విచిత్రంగా చూసినట్టయితే ఎవ్వరు ఏమీ రెస్పాన్స్ ఇవ్వరు. అయితే మళ్ళీ అడుగుతాడు బయట ఎవరు ఉన్నారు అని, మీ పేరు ఏమి అని అడుగుతాడు. కాకపోతే బయట నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదు. అయితే ఒకసారి ఇతను కోపగించుకొని బయట ఎవరున్నారు చెప్పండి నేను డోర్ తెరుస్తాను అని చెప్తాడు. అయితే విచిత్రంగా ఇతను వాళ్ళ యొక్క పేరు చెప్పండి అంటే అక్కడ అబ్దుల్లా అని చెప్తారు. అయితే అబ్దుల్లా లిటరల్లీ ఇతని పేరు కదా, బయట నుంచి కూడా అబ్దుల్లా అని పేరు వస్తుంది. ఇతను దానికోసము అబ్దుల్లా నువ్వు కాదు నేను అని చెప్తాడు. అయితే బయట నుంచి అది చెప్పిన వెంటనే విచిత్రంగా వేరే శబ్దం వస్తుంది. వేరే ఏదో ఒక ఘోరమైన వాయిస్, ఏదో భయంకరమైన వాయిస్తో మళ్ళీ అబ్దుల్లా అని వస్తుంది. ఒక్కసారిగా ఇతను భయపడి
ఎలాగో అలా ఇంకా తెరుస్తాము అని అనుకొని ఫిక్స్ అయిపోయి ఆ యొక్క డోర్ తెరుస్తాడు. డోర్ తెరిచి రండి లోపలికి రండి అని చెప్తాడు. కాకపోతే బయట విచిత్రంగా ఎవ్వరూ ఉండరు. అయితే ఇతను ఒక్కసారిగా భయపడిపోతాడు. భయపడిపోయి ముస్లిమ్స్లో కొన్ని సూరాస్ ఉంటాయి, ఈ యొక్క దయ్యాలు జిన్స్కి దూరంగా ఉండాలని. ఇతను ఆ యొక్క దువా అంటే ఆయతల్ కుర్సీ చదవడం స్టార్ట్ చేస్తాడు. అయితే అది చదివేకి స్టార్ట్ చేసిన వెంటనే లోపల ఏదైతే ఫ్రేమ్ బయట అంటే పైన తగిలించి ఉంటారు కదా ప్రతి ఒక్క ఇంటికి, ఆ యొక్క ఫ్రేము సడన్గా కిందికి వెళ్ళిపోతుంది. ఏదో ఒక ఆత్మ బయట నుంచి లోపలికి వస్తే ఎలా జరుగుతుందో అలా వింత వింతవి జరుగుతాయి. ఇతను ఒక్కసారిగా అవి చూసి ఈ యొక్క వీడియో అన్ని రికార్డ్ చేసి ఉంటాడు కదా, వాళ్ళ ఇంట్లో చూపిస్తాడు. ఇంట్లో చూపించిన తర్వాత ఈ యొక్క రూమ్ మొత్తం ఏదో జీన్స్ వశీకరణం చేసినట్టుగా ఉందని అతనికి ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. అతను ఆ రోజు నుంచి ఆ యొక్క రూమ్ వదిలేసి వేరే రూమ్లో పడుకోవడం స్టార్ట్ చేస్తాడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈ యొక్క 3 ఇన్సిడెంట్స్ మీకు డెఫినెట్గా నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే ఇప్పుడే లైక్ చేసి ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉండండి. మరొక రియల్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.